ఫ్రెండ్స్ కు పేరు ఛానల్ స్వాగతం. సో ముందుగా మనకి మార్కెట్ ట్రెండ్ చూడబోయే ముందు మనము ఒక 3-4 బ్యాంక్స్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ డిస్కస్ చేద్దామండి. సో ముందుగా వచ్చేసి మనకి ఎస్ బ్యాంక్ అనేది చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 123% జంప్ అన్నట్లుగా చూస్తున్నాం మనం ఇక్కడ. మోర్ ఓవర్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ గ్రోత్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిఫ్లెక్టింగ్ 20% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అన్నట్లుగా మనం చూస్తున్నాము. సో మనకి ఎస్ బ్యాంక్ అయితే మంచి రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇది చార్ట్స్ ద్వారా కూడా ఎలా ఉంటుందనేది చూద్దాము. సో నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ ఒకసారి చూద్దాము. మేజర్గా ఐసిఐసిఐ బ్యాంక్ చూసినట్లయితే మనకి ఇరాన్ ఇయర్ దీనిలో కూడా మనకి మంచి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే ఇవ్వడం ప్రాఫిట్ వచ్చేసి దగ్గర 17% ఇరాన్ ఇయర్ జంప్ అనేది చూస్తున్నాము. 10 రూపీస్ పర్ షేర్ అనేది డివిడెండ్ కూడా డిక్లేర్ చేస్తున్నట్లు మనం చూస్తున్నాము. సో మనకి ఐసిఐసిఐ బ్యాంక్ కానీ ఎస్ బ్యాంక్ కానివ్వండి, ఈవెన్ యాక్సిస్ బ్యాంక్ మనకి మంచి రిజల్ట్స్ అయితే ఇవ్వడం మనం గమనిస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ మనం ఇంకోటి మనం చూడాల్సింది ఏంటంటే ఇది అల్ట్రాటెక్ సిమెంట్ ప్రివ్యూ కూడా మనం ఇక్కడ చూద్దామండి. అంటే ఇది మనకు వచ్చేసి రేపు వచ్చేసి దీనికి వచ్చేసి మనకి రిజల్ట్స్ ఉంది. సో అల్ట్రాటెక్ సిమెంట్ ఎవ్రీ టైం మనకి మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఈవెన్ ఈ క్వార్టర్ కూడా మనకి 18% ఇరాన్ ఇయర్ ప్రాఫిట్ ఉండొచ్చు అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో మనం ఈ షేర్స్ బై చేయొచ్చా లేదనేది ఒకసారి మనం చార్ట్స్ ద్వారా చూద్దాము. ఓకే, సో మనకి ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేసి మనకి మంచి లెవెల్స్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఇది చూసినట్లయితే మంచి ఇంపార్టెంట్ లెవెల్స్ 900 లెవెల్స్ నుంచి మనకి మంచి అప్సైడ్ పొటెన్షియల్ మూమెంటం అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ మనకు వచ్చేసి ఇది ఆల్ టైమ్ హైలో కూడా టచ్ అయ్యి మనకి ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో మనకి ఇన్సైడ్ క్యాండిల్ వన్స్ ఇది కనుక మనకి 1125 కనుక బ్రేక్ అయినట్లయితే మనకి దగ్గర ఇంకో 200-300 పాయింట్స్ అప్సైడ్ మూమెంటం అనేది మనము చూస్తున్నాము ఐసిఐసిఐ బ్యాంక్లో. నెక్స్ట్ వచ్చేసి ఎస్ బ్యాంక్ అండి. ఎస్ బ్యాంక్ మనకు వచ్చేసి ఒక లోవర్ లెవెల్స్ 23 నుంచి మళ్ళీ మనకి రికవరీ స్టార్ట్ అయింది. మనకి 26 లెవెల్స్ చూస్తున్నాము. వన్స్ ఈ లెవెల్స్లో నేనైతే బై అయితే రికమెండ్ చేస్తున్నాను దీన్ని. అండ్ మోర్ ఓవర్ మనకు వచ్చేసి ఎస్ బ్యాంక్ ఏదైతే మనకి పెన్నీ స్టాక్గా ఉందో ఆల్మోస్ట్ ఇంకో 20-30% రిటర్న్స్ అనేది మనకి షార్ట్ టర్మ్లోనే ఇవ్వడం చూస్తున్నాం. ఎందుకంటే మనం ఈ లెవెల్స్ చూడండి, ఈ లెవెల్స్ వన్స్ ఇది కనుక క్రాస్ అయినట్లయితే మనకి ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ 33 లెవెల్స్ అయితే కనిపిస్తుంది. సో మనకు వచ్చేసి ఇది ఈజీగా రానున్న సెషన్స్లో మనకి షార్ట్ టర్మ్ వచ్చేసి మోర్ దాన్ 20% రిటర్న్స్ అనేవి ఈజీగా ఇవ్వచ్చు అన్నట్లుగా నేను ఇక్కడ చూస్తున్నాను. మనం నెక్స్ట్ అల్ట్రాటెక్ సిమెంట్ వచ్చేసి మనకు వచ్చేసి ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో 10,500 ఆల్ టైమ్ హై ఉందో దానికి మనకి ఇప్పుడు ప్రస్తుతం దగ్గర 800 రూపీస్ అనేది మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. సో మోర్ ఓవర్ మనకు వచ్చేసి ఈ యొక్క లెవెల్ ఏదైతే నాకు 9,650 అనేది ఒక స్టాప్ లాస్ పెట్టుకుని 9,650 అనేది స్టాప్ లాస్ పెట్టుకుని నేను ఒకవేళ అల్ట్రాటెక్ సిమెంట్ ఎంటర్ అయితే మాత్రం నాకు ఈ యొక్క 700-800 పాయింట్స్ గ్యాప్ అయితే ఫిల్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది చార్ట్స్ ద్వారా. ఓకే, అది మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇది లెవెల్స్కి వెళ్దామండి. మనకి నిఫ్టీ వచ్చేసి 150 పాయింట్స్ డౌన్లో ట్రేడ్ అవడం మనం ఇక్కడ చూస్తున్నాము. నిఫ్టీ వచ్చేసి మనకి దగ్గర 150 పాయింట్స్ మనకి డౌన్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో మనకి మంచి రికవరీ అయితే కనిపిస్తుంది ఎవ్రీ టైం. అండ్ మనకు వచ్చేసి నిఫ్టీలో కానీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీలో మనకి నెగిటివ్లో ట్రేడ్ అవ్వడం చూసాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ వచ్చి గిఫ్ట్ నిఫ్టీ దగ్గర 22,638 అంటే ఆల్మోస్ట్ 200 పాయింట్స్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో రేపు వచ్చేసి మనకి ఫుల్ బులిష్ మూమెంటం అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఆ లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి మనం చూద్దాము. ముందుగా మనం వచ్చేసి నిఫ్టీ లెవెల్స్ చూద్దామండి. సో మనకు వచ్చేసి ఫ్రైడే మంచి కరెక్షన్ తర్వాత నాకు వచ్చేసి రేపు వచ్చేసి 200 పాయింట్స్ గ్యాప్ అప్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. లేదు నాకు 200 పాయింట్స్ గ్యాప్ అప్ అనేది లేకపోతే మాత్రం మనకి ఒకవేళ మార్కెట్ న్యూట్రల్ కనుక ఓపెన్ అయితే మాత్రం మనం ఫుల్ బై సైడ్కి వెళ్దాము. ఈ 22,618 ఏదైతే పాయింట్స్ ఉందో ఇదైతే రేపు కవర్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, కవర్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ నాకు వచ్చేసి రేపు ఈవెన్ ఈ లెవెల్ క్రాస్ అయినా సో ఎవ్రీ లెవెల్ నేను రేపు వచ్చేసి బయింగ్ సైడ్ ఉండడానికే చూస్తాను. అది మీరు ఒకసారి మన చార్ట్స్ ద్వారా చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా ఒకసారి చూద్దాము. సో మోస్ట్లీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా వన్స్ మనకి మంచి కరెక్షన్ అయిన తర్వాత ఏదైతే లెవెల్ ఉందో మనకి సేమ్ ఆ లెవెల్ అయితే హానర్ అయ్యి 48,550 ఇది కూడా మనకు క్రాస్ అయ్యి దగ్గర 48,700 లెవెల్స్. సో ఆల్ టైమ్ హై అనేది మనకి టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఒకవేళ మార్కెట్ మనకి ఒక స్మాల్ రేంజ్లో కనుక మనకి ఓపెన్ అయితే మాత్రం మీరు ఫుల్ బయింగ్ సైడ్కి అయితే వెళ్ళండి. సో ఎందుకంటే మార్కెట్లో నాకు మంచి అప్ సైడ్ మూమెంటం అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి నేను
యాక్సిస్ బ్యాంక్ మీకు స్ట్రెచ్ చేయాలనుకుంటున్నాను. సో యాక్సిస్ బ్యాంక్ మనకి ఆల్రెడీ మనం రికమెండ్ చేసాము, ఎందుకంటే ఆల్ బ్యాంకింగ్ సెక్టర్ చూసినట్లయితే నాకు యాక్సిస్ బ్యాంక్ అనేది ఇంకా మనకి మంచి మూమెంటం అయితే బాకీ ఉంది. సో మనం ఆల్రెడీ ఈ లెవెల్స్ దగ్గర డిస్కస్ చేసామండి బిఫోర్ మనకి యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ రాకముందు. సో ఇంకా నాకు చాలా యాక్సిస్ బ్యాంక్లో పెండింగ్ ఉంది, ఎందుకంటే మనకు వచ్చేసి సేమ్ లెవెల్స్లో చాలా వచ్చేసి మనకి డిసెంబర్ నుంచి మనకి ఈ లెవెల్స్ ద్వారానే మనకి ట్రేడ్ అవటం చూస్తున్నాము. మనకి సేమ్ ఈ లెవెల్ నుంచి మళ్ళీ రీసెంట్గా పికప్ అయింది. సో మనకు వచ్చేసి ఇంకో 300 పాయింట్స్ అప్ సైడ్ మూమెంటం ఇదైతే నాకు యాక్సిస్ బ్యాంక్లో కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.